ఇప్పటికే ఆసీస్ పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా ప్రస్తుతం టీ20 సిరీస్ ఆడుతోంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దవగా రెండో టీ20లో టీమిండియా ఘోరమైన బ్యాటింగ్ కారణంగా ఓడిపోయి సిరీస్లో వెనుకబడింది. ఈ నేపథ్యంలో మూడో టీ20లో ఎలా అయినా గెలిచి తీరాలని సూర్యసేన విపరీతంగా కసరత్తులు చేస్తోంది. అయితే గెలుపోటములు కాస్త పక్కన పెడితే కోచ్ గంభీర్ నిర్ణయాలపై కొన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మూడో టీ20 మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ భారత్ జట్టు ఎంపికలు మరియు వ్యూహంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా భారత్ జట్టు యాజమాన్యం తీసుకుంటున్న వ్యూహాలపై ఫించ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆరోన్ ఫించ్ ఏమన్నాడంటే, టీ20 సిరీస్లో ఇండియా తీసుకుంటున్న నిర్ణయాలు నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి. హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్ను జట్టులో తీసుకోకపోవడం నన్ను చాలా షాక్ గురిచేసింది. బుమ్రా తర్వాత జట్టులో ఉండాల్సిన బౌలర్ హర్షదీప్. బుమ్రా జట్టులో లేకపోతే మొదట ఫాస్ట్ బౌలర్గా జట్టులో ఉండాల్సిన పేరు హర్షదీప్. అలాంటి బౌలర్ను ఎందుకు పక్కన పెడుతున్నారో అర్థం కావడం లేదు. మూడవ టీ20లో అయినా అతను జట్టులోకి తిరిగొస్తాడని నేను గట్టిగా అనుకుంటున్నాను. టీ20 క్రికెట్లో నేను నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే, జట్టులో మరీ ఎక్కువ మంది బ్యాటర్లు ఉంటే ఒక్కోసారి బాధ్యత తప్పుతుంది. బ్యాటింగ్ లైనప్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం కాస్త ఎక్కువ హిట్టింగ్ చేద్దాం, ఒకవేళ అవుట్ అయినా వేరే వాళ్ళు చూసుకుంటారులే అనే నెగ్లిజెన్స్ బ్యాటర్లకు వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక్క బ్యాటర్ను తగ్గించి అదనపు బౌలర్తో ఆడినప్పుడు మిగిలిన బ్యాటర్లు మరింత అద్భుతంగా బాధ్యతగా ఆడడం నేను చాలాసార్లు గమనించాను. భారత్ జట్టు రాబోయే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్లో సరైన కాంబినేషన్లను వెతికే పనిలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ జట్టులో బౌలింగ్ పదును లేకపోతే జట్టు బ్యాలెన్స్ కోల్పోతుంది అనే నిజాన్ని గ్రహించాలి. ఇండియా రెండవ టీ20లో తగినన్ని పరుగులు చేస్తుంటే పరిస్థితి మరోలాగా ఉండేది. మిగిలిన 3 టీ20 మ్యాచ్లకైనా ఇండియా సరైన వ్యూహాలతో బరిలోకి దిగుతుందని భావిస్తున్నా అని ఫించ్ చెప్పుకొచ్చాడు.